సన్నిధానం అని కూడా లేకుండా వాదనలకు దిగే వాళ్ళతో మనకెందుకు పూజారి గారు? ఉండండి. స్వామి సన్నిధానంలో ఉన్నాం. చేసే పాపాలన్నీ లెక్క పెడతాడు. అధికంగా మాట్లాడితే నువ్వు పళ్ళు కట్టించుకోవాల్సి వస్తుంది. శర్మగారు, మీరు ఆగండి. గురువుగారు, ఏదో చాదస్తం, మీరేమీ అనుకోకండి, ఆవేశపడకండి. రండి. మీరు రండి. విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వదః పరమాని నిత్యం విశ్వన్నారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపదేవతే పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతి ఆత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పరః ధ్యానం నారాయణ పరః. గురువుగారు, అది మంత్రం కదా, ఆయన గారు అలా పలుకుతున్నారేంటి? అవునమ్మా, నేను చూశాను. మిడిమిడి జ్ఞానానికి మిడిసిపాటు ఎక్కువ. అమ్మా, సాధన చేసుకోవాలి, మనం వెళదాం, పదండి. మీరు వెళ్ళండి, నేను కమిటీ వాళ్ళతో మాట్లాడొస్తాను. అరే, ఆ గోకులకృష్ణకి మన నాన్నగారికి మధ్య వైరం ఏమిట్రా? అలా ఎదురుపడ్డప్పుడల్లా పాము ముంగిసల్లా అలా పోట్లాడుకుంటారు. అన్నయ్య, ఆయనే ముందు నాన్నగారిని ఏదో ఒకటి అంటాడు. అవునరా గోవిందు, ఈ మధ్య అగ్నిలో ఆజ్యంలా ఈ పద్మావతి ఒకటి తోడైంది. ఆయన్ని ఊరికే రెచ్చగొడుతోంది, నన్ను మధ్యలో ఇరికిస్తోంది. నాన్నగారు ఆయనతో ఇప్పుడేవో పోటీలు నిరూపణలు అంటున్నారా. ఖచ్చితంగా నన్ను బరిలోకి దిగమంటారు. నా గొంతు మీదకొస్తుందిరా, ఎలా రా? అప్పటి వరకు అడ్డు వేసుకోవడానికి ఏదో ఒక చక్రం దొరకపోతుందా? చూద్దాం అన్నయ్య. ఎందుకోరా, నాకు టెన్షన్గా ఉంది.
కాస్త చూసుకుని నడవచ్చు కదా అమ్మమ్మగారు. సమయానికి రామలక్ష్మణుల్లా వచ్చి కాపాడారిద్దరు. మీ పేర్లేంటి బాబు? ఆ రామలక్ష్మణులు లాగానే మా అన్నయ్య పేరు శ్రీనివాసులు, నా పేరు గోవిందరాజులు. అన్నదమ్ములా? మరే మీ అమ్మా నాన్నలెవరు? ఏం చేస్తుంటారు? ఎవరి పిల్లలైతే తమరికెందుకు? సంబంధాలు ఏమైనా చూస్తారా? ఆవిడతో మీకు మాటలేంట్రా? వీళ్ళిద్దరూ మీ పిల్లలా? నేనెవరో తెలియకపోయినా దేవుడు వరస కలిపి పంపించాడు. మాటలేం లేవమ్మా. అమ్మమ్మగారు పడిపోబోతుంటే పట్టుకున్నాం. పడితేనే దెబ్బ బాధ తెలిసొస్తుంది. నడిచే పద్ధతి, నడుచుకునే పద్ధతి తెలిసొస్తుందిరా. మీ నాన్నగారి మీద విరుచుకుపడ్డవాళ్ళు ఎలా పడితే మనకేంట్రా? మీకోసం మీ నాన్నగారు వెతుకుతున్నారు. వెళ్ళండి. ఎందుకమ్మా? వెళ్ళండిరా, తెలుస్తుంది. వెళ్ళండి. పదన్నయ్య. ఆండాళ్ళు, నా కూతురు చచ్చిపోయిందని నేనేనాడో అనుకున్నాను. నేను ఆడపిల్లను కన్నానన్న విషయం మర్చిపోయి 2 పుష్కరాలు దాటింది. ఏంటి, నా పేరు గుర్తుందా? ఆడపిల్లని కనలేదు, కనినా కన్ను మూసింది అన్నావుగా. అప్పుడెప్పుడు అన్న మాటలు పట్టుకుని ఇప్పుడు వేలాడాలా? వదిలేసే మాటలేనా అవి? గుండెల దగ్గర ఇక్కడ గాయం చేసిన రాళ్ళమ్మా. వద్దమ్మా. నా మనవళ్ళు బలరామకృష్ణుల్లా ఉన్నారే. నీ మనవాళ్ళు కాదు, నా కొడుకులు. కంసుళ్లాంటి నీ కొడుకుని కాపాడుకో. వాళ్లే మా వారు నీ కొడుకు మీదకి వదలబోయే బాణాలు. ఏంటి ఆ మాటలు? వాళ్ళు పిల్లలే. ఈ అవమానాలు భరించే వయసు కాదు నాది. చాలే ఆపవమ్మా. మీకు మీరే వీపులు చరుచుకోకండి. అయినా నేను పనికి రాలేదు కాని నా పిల్లలనగానే ఎక్కడలేని ప్రేమలు ఒలకపోస్తున్నావే. మీరు వారిని, నన్ను చేసిన అవమానాలు అన్న మాటలు ఈ జన్మకి మర్చిపోను. నీకు నీ కుటుంబానికి ఎన్నడూ దగ్గర కాము. నేను దగ్గర కావాలని ఎన్నడూ ఆరాటపట్టలేదే. ప్రేమలు అంతకన్నా కాదు. మనవళ్ళు అని తెలిసిన చిన్న సంతోషం అంతే. అంతేలే. మీరు చిన్న సంతోషాలు కాక పెద్ద ఆనందాలేం అనుభవిస్తారు? మీది ఓర్పు మాలిన గుణం, సంకుచితమైన ఆలోచనలు, మీవి ఇరుకైన మనస్తత్వాలు. ఆండాళ్ళు, అలా పిలిచే స్థానం నువ్వు వదులుకున్నావు. మళ్ళీ అలా పిలవకు. ఎంతైనా రక్తం పంచుకు పుట్టిన కూతురు. పౌరుషాలు, అభిమానాలు ఎక్కడికి పోతాయి? ఈ అబద్ధాన్ని నమ్ముకుంటే మావయ్య గారు ఓడిపోవడం ఖాయం. అందరి ముందు ఆయన అవమానంతో తలంచుకోక తప్పదు. అలా జరగకుండా ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? గురువుగారు, అది మంత్రం కదా. ఆయన గారు అలా పలుకుతున్నారేంటి? కృష్ణ, ఏంటి అలా నుంచున్నారు? సాధన చేస్తే గాత్ర సౌలభ్యం వస్తుంది కదా. సౌలభ్యం లేదు, సాధన లేదు. అసలు వీరు పోటీకే దిగరు. అదేంటి వసంత, నేను పోటీలోకి దిగను అంటున్నావు? అయినా పందెం కాచి పోటీలోంచి తప్పుకుంటే ఆరాధనలో పాల్గొనేదెలాగా? నాకు ఆ రంగాచారి అన్న మాటల మీద అనుమానం వస్తుంది. అనుమానమా? ఏంటది? ఆయన తనుగా పోటీకి రెడీ అవ్వలేదు. తన తర్వాత తరం శిష్యగణం అన్నాడు. ఏ పిల్ల కాకుల్నో పిల్ల కోతుల్నో మీ మీద పోటీకి దించి మీ స్థాయి ఇంతే అన్న ధోరణి కనపరచవచ్చు. గెలిస్తే
పిల్ల కాకుల మీద గెలుపు ఒక గెలుపేనా అని హేళన చేయవచ్చు. అవును కృష్ణ, వసంత చెప్పింది కూడా నిజమే. దిగితే ఆ రంగాచారిని దిగమనం. సమానమన్న సాపత్యం ఉంటుంది, సమ ఉజ్జీలు పోటీ పడ్డట్టు ఉంటుంది. వాడు నాకు సమోజ్జి ఏంటమ్మా? వారే కాదన్నప్పుడు తర్వాత తరం ఎలా అవుతుంది? కానీ మనం సరే అన్నాం కదా. అంటే అదేమన్నా శిలాశాసనమా? మారరా? మార్చుకోనివ్వరా? అది కాదమ్మా, ఇలా చేస్తే మనం ముందే భయపడ్డట్టు అవుతుంది. అయితే ముందే వెళ్ళి నాతో పోటీ పడేవాళ్లు ఎవరో వాళ్ళ శక్తి సామర్థ్యాలు నేను పరీక్షించాలి అనండి. ఈ పరీక్ష అయిపోయాక మీరు సరే అన్నాకే ఆ పరీక్ష. ఏమంటారు? ఇప్పుడే తెలుసుకొస్తాను, పద. చూడండి, చక్కగా సాధన చేసి మంచి పేరు తెచ్చుకోవాలి, సరేనా? రంగాచారి, నాతో పోటీ పడేవాళ్ళెవరు? చూడు, వీళ్లల్లో ఎవరైనా కావచ్చు. ఎవరైనా కావచ్చు, బయట నుంచి రావచ్చు అనడం కాదు. ఈయన్ని విద్వత్తు చూపించమన్నారు కదా, మరి మాకు కూడా వాళ్ళ విద్వత్తేంటో తెలియాలి కదా. అది పోటీలో తెలుస్తుంది కదా. ఇది పెద్దవాళ్ల విషయం, అన్నింటిలో నువ్వు తలదోర్చుకు. తన అన్నదాంట్లో తప్పే ఉంది? కాకి పిల్ల కాకి ముద్దు అంటారులే. అది కాకి పిల్ల కాదు, కోకిల. కోకిలో కాకో మాకెందుకు కాని, ముందు మీరు పోటీకి పెట్టేవాళ్ళని వీరు పరీక్ష చెయ్యాలి. వాళ్ళకి వీరితో పోటీ పడే అర్హత ఉందో లేదో తేల్చాలి. భయం మొదలైనట్టుంది. నాకు భయం అయితే పోటీకి ఎందుకు వస్తా? అయినా నాకు సమవుజ్జి లేనప్పుడు పోటీ సమం అవదు. అయితే వెళ్ళి మండపంలో కూర్చొని ప్రాక్టీస్ మొదలుపెట్టు. నేను మా పిల్లల్ని పంపిస్తాను. మీరు పాడండి. నువ్వు ముసుగు వేసుకుని తిరుగుతున్నది కాకుండా నా నెత్తిన కూడా ఇలా ముసుగు వేసి తిప్పుతున్నావెందుకే? నా కూతురు నాకు ప్రాణం, నా ఆస్తి. నాకెప్పటికీ దూరం కాకూడదు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. నువ్వెలా అయినా అనుకో, నా పిచ్చిలో నన్ను బ్రతకనివ్వు. నువ్విలాగే ఉంటే ఎప్పటికీ నీ కథ సుఖాంతం కాదనిపిస్తోందే. ఇప్పుడు నేను సుఖంగానే ఉన్నాను కదా బామ్మ. నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు. సుఖం సంతోషం అంటే ఏంటో తెలియని పిచ్చిదానికి చెప్పినట్టు చెప్తున్నావు. నేనింక ఈ రహస్యాన్ని నా గుండెల్లో దాచుకోలేను. బామ్మ, పొట్టేసి మాట తప్పుతావా? అబ్బా, ఇలా కట్టడి చేసే నా నోరు నొక్కేస్తున్నావే. పద్మావతి విషయం నేను పోయినా బయటికి రావడానికి వీల్లేదు. నిజాన్ని పాతేస్తావా? ప్రేమను బతికిస్తాను. ఏమైంది కృష్ణ? రంగాచారి తన శిష్యుల్ని పోటీకి పంపిస్తా అన్నాడు. మధుర మధుర మధురమౌంకారము. ఓ గురువుగారు, నా జన్మ ధన్యమైనట్టే. ఎన్నాళ్ళ గంటలకి మీ చేతులు శతారం దాకాయి. గురువుగారు, ఇక మీరు గెలిచినట్టే. సరిగమా పదని సానిద పమగరి సా కీరవాణి కీరవాణి ఆపు ఆపు!
ఏంటమ్మా ఇది? ఏంటి నువ్వు పాడేది? నువ్వు మొదలెట్టింది కీరవాణి రాగం, మధ్యలో హనుమత్తోడి రాగం ఏంటి? చతుశ్రుతి రిషభం, శుద్ధ గాంధారం, మధ్యమం, దైవతం, గాత్ర నిషాదం తెలీదా? విన్నారుగా? అది శిష్య పరంపర పాండిత్యం. రాగం తిన్నగా పలకడం రాదు, సంగీతాన్ని అవపోసన పట్టిన వారితో పోటీనా? ఇలాంటి చెత్త వాళ్లతో పోటీ పడితే మా వారికే అవమానం. అందుకే పరీక్ష చెయ్యాలి అంది. చూడమ్మా, ఏదో చిన్నపిల్ల, కాస్త నాదాకా ఎందుకు? నా తరువాతి తరంతో పోటీ అన్నావుగా, ఇదేనా పోటీ? పొరపాటు అనేది సహజం. సభ క్షమించదు. విద్వత్తుతో విద్య ఉన్నోళ్లే పోటీ పడేది, ప్రతి అడ్డమైన వాళ్లతో కాదు. అది కాదండి. తప్పు తప్పే. చేసిన తప్పుని తప్పు అని ఒప్పుకోకపోవడం సంస్కారం అనిపించుకోదు. ఏమన్నారు? తప్పు తప్పని ఒప్పుకొని క్షమాపణలు అడిగి తప్పుకోవాలా? ఏయ్, నువ్వేంటే ప్రతిదానికి మధ్యలో వస్తావు? అమ్మా నువ్వు ఆగు. పద్మావతి, శ్రీనివాసేడమ్మా? అది సాధనలో ఉన్నారు మావయ్య గారు. ఇక్కడ పరీక్షను చెప్పలేదా? అగ్ని పరీక్షలకి అందరూ ధైర్యం చెయ్యరు. పరీక్షల పేరుతో మెలకువలు తెలుసుకుంటారు. వారు పోటీలకే గాని ఈ పరీక్షలకి రానన్నారు. మనవళ్ళు సంగీత ఉద్దండుల్లానే ఉన్నారు. మేనమామ పొలికలొచ్చినట్టున్నాయి. ఆండాళ్ళు, నువ్వు వెళ్ళి పిలుచుకురా. మీరు ఆగండి మావయ్య గారు. అంతదాకా ఎందుకు? పరీక్షకి నేను రెడీ. నువ్వా? సంగీత శిఖామణిలా తను రెడీ అంట. వద్దులే అమ్మా, శ్రీనివాసునే పిలుద్దాం. మీరేం భయపడకండి మావయ్య గారు, నేనున్నాను కదా. ఇది వారి ముందు పరీక్షకు సిద్ధమంటుంది. ఏంటి దీని ధైర్యం? సభాష్, అద్భుతంగా పాడావమ్మా. నువ్వు చాలా గొప్ప విద్వాంసురాలు అవుతావు. నువ్వు సంగీత సరస్వతివి.